అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వీరశైవ లింగార్డ్స్ విషయంలో కొన్ని తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఏమని ఇచ్చినారంటే, మన తెలుగుదేశం వస్తే కొన్ని మీకు మంచి ప్రిఫరెన్స్ ఇస్తానన్నారు. మేము ఎక్కువ ఏం కోరుకోవడం లేదు. ఒకటి, శ్రీశైలంలో వీరశైవ లింగార్డ్స్కు ప్రెసిడెంట్ కానీ లేదా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక మెంబర్షిప్ కానీ, అక్కడ మా స్వామీజీల వారికి ఇంతవరకు మా వీరశైవ లింగార్డ్స్కి ఒక ఇది కూడా లేదు, స్థలం లేదు, మఠం లేదు. అక్కడ మాకు ఏదో మా కోరిక ప్రకారం ఒక స్థలం ఇస్తే మేమే దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇది మా కోరిక. ఇక్కడ అనంతపురంలో లింగార్డ్స్ 1,80,000 మంది ఉన్నాము. కర్నూలులో 2,90,000 దగ్గర 3 లక్షలు. టోటలీ ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల మంది వీరశైవ లింగార్డ్స్ ఉన్నాం. మనకి లింగార్డ్స్ కానీ గురువులు కానీ జంగమ్మ కానీ మళ్ళీ దాంట్లో కూడా రెడ్డి లింగార్డ్స్ కానీ చాలా మంది ఉన్నారు, గౌడ్లు ఉన్నారు. తర్వాత వీరశైవలే, టోటలీ అంతా వీరశైవలే. వీళ్ళంతా 10 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. మేము ఇంతవరకు మేము ఎక్కడ ఏ పార్టీలో కూడా అడగలే. ఆ రోజు మీరు మాకు ప్రామిస్ చేసినారు తెలుగుదేశం వాళ్ళు, మనకి మీరు వస్తే మీకు శ్రీశైలం కానీ తిరుపతిలో కానీ ఏదైనా అరేంజ్ చేస్తామని. దయచేసి మీరు మమ్మల్ని గుర్తించి ఏదైనా ఒకటి ఇవ్వాలని కోరుకుంటున్నాం. శ్రీశైలంలో కానీ ప్రెసిడెంట్ కానీ, తిరుపతిలో మెంబర్షిప్ కానీ, ప్లస్ స్థలం కూడా కావాలి మాకు. వీరశైవ లింగార్డ్స్కి శివుని భక్తులు కాబట్టి మాకు ఒక స్థలం ఇస్తే గుర్తింపు ఉంటుంది. అది మా కోరిక. శ్రీశైలంలో ప్రధాన అర్చకులు కూడా వీరశైవలే ఉన్నారు. అక్కడ పీఠం, జంగమ పీఠం ఉన్నది. పంచాచార్యులు ఉంటారు మనకి. అక్కడ శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పోస్టు వీరశైవులకు ఇవ్వాలని, మరియు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్స్గా అవకాశం ఇవ్వాలని. తిరుమల క్షేత్రపాలక శివుడే కనుక ఇంతవరకు అక్కడ వీరశైవులకు ఒక సత్రం కానీ స్థలం కానీ ఇంతవరకు లేదు. అన్ని కులస్తులకి ఉన్నాయి. అదేవిధంగా కాబట్టి అక్కడ ఒక సత్రానికి కట్టుకోవడానికి భూమిని ఇస్తే మేము దాన్ని అభివృద్ధి చేసుకుంటామని సభాముఖంగా తెలుస్తున్నాం. ప్రధానంగా 3 కోరికలు. 1 శ్రీశైల దేవస్థానం చైర్మన్ పోస్టు, 2 తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబరు, 3 తిరుమల కొండ మీద స్థలం. ఇవి ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాము వీరశైవ సమాజం తరఫున. మాకు ప్రత్యేకత ఏమంటే, మెడలో లింగధారణ ఉంటుంది. ప్రతి ఒక్కరి లింగధారణ ఉంటుంది కాబట్టి మేము వీరశైవులుగా కొనసాగుతాం. మాకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పిండ్రంటే, శ్రీశైల పీఠంలో అక్కడ అధ్యక్షులుగాను మెంబర్లుగాను వీరశైవులకే ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. గతంలో కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ రుద్రగౌడ్ అని ప్రెసిడెంట్ ఉండ్రి, తర్వాత విరూపాక్షప్ప అని వీరభద్ర అని మెంబర్గా ఉండే. కాబట్టి వీరశైవులు అప్పటిలోనే వైఎస్ఆర్ మాట ఇవ్వకపోయినా ఆ ప్రభుత్వంలో కొనసాగినారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి దాన్ని కట్టుబడి మా కులస్తులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలిగా కోరుతున్నాం. ముఖ్యంగా అక్కడ పీఠాధిపతి వచ్చేసి మా వీరశైవ జంగం కులస్తులు మా గురువే ఉంటారు అక్కడ. కాబట్టి ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే, అక్కడ ఉండేటువంటి మెంబర్లు అధ్యక్షులుగాను కమిటీలో, వీరశైవ కమిటీలో, శ్రీశైల దేవస్థానం యొక్క కమిటీలో అధ్యక్షులుగాను మరియు మెంబర్లుగాను సాధ్యమైనంత వరకు ఎక్కువగా మా వీరశైవులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మా డిమాండ్, ప్రత్యేక డిమాండ్. అంతేకాకుండా తిరుమలలో అన్ని కులస్తులకు, అంటే మేము మఠాలు ఉన్నాయి, సత్రాలు ఉన్నాయి. మాకు అక్కడ ఇంతవరకు ఒక సత్రం లేదు, మఠం లేదు. మా కులస్తుల వీరశైవులకు పంచపీఠాలు ఉన్నాయి. అంటే 5 మంది గురువులు ఉంటారు. మాకు స్థలం ఇస్తే మేము అక్కడ సత్రం కానీ మఠం కానీ కట్టుకుంటే మా గురువులు ఎవరిని వచ్చినా, మా కులస్తులు ఎవరిని పోయినా ఉండడానికి అవకాశం ఉంటుంది.